వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెరుగు వడ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా పెరుగు వడకి పెరుగుని ఇలా తయారు చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పెరుగుని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులో తిరగమాత వేసుకోవాలి. ముందుగా ఇలా పాన్ పెట్టుకొని కాస్త జీలకర్ర, స్పూన్ ఆవాలు, కాస్త పసుపు, కాస్త కరివేపాకు ఇలా వేసుకొని వేగిన తర్వాత పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని తిప్పుకోవాలండి. అదంతా బాగా కలిసే వరకు తిప్పాలి. దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా తిప్పండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో పెరుగుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గారెలు వేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గారెలు వేసుకుందామండి. గారెల పిండి ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మినప్పప్పుని 2 గంటలు నానబెట్టుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. స్టార్టింగ్ గారెలు వేసే వాళ్ళకి చేత్తో రాదు కాబట్టి ఇదిగో ఇలా చిన్న ప్లేట్ని తీసుకొని ఈ ప్లేట్ మీద ఇలా వేసుకొని ఇలా చేసి ఇలా ఈ ప్లేట్తో పాటు తీసుకొని ఇలా మూకుట్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా గారెలు ఎవరైనా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఫ్రై అవ్వాలండి గారెలు. ఇలా ఈ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా బౌల్లో వాటర్ తీసుకొని ఇలా ఫస్ట్ వాటర్లో వేసుకోవాలండి. ఇలా ఫస్ట్ వాటర్లో వేసుకొని తర్వాత పెరుగులో యాడ్ చేసుకోవడం వల్ల పెరుగు వడలు చాలా స్మూత్గా స్పాంజీలో వస్తాయండి. ఇలా వాటర్లో 5 మినిట్స్ ఉన్న తర్వాత 5 మినిట్స్ అయిన తర్వాత తీసుకొని ఈ పెరుగులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా ఈ వాటర్లో ఉన్న గారెల్ని ఇలా ఒక్కొక్కటి పెరుగులోకి యాడ్ చేసుకోండి. అంతే, పెరుగు వడ రెడీ. ఇలా ఈ పెరుగులోకి యాడ్ చేసుకొని ఒక 2 అవర్స్ దీంట్లోనే నాననివ్వాలి. అప్పుడు చాలా మెత్తగా స్పాంజీలా వస్తాయండి. నెక్స్ట్ డే అయితే ఇంకా చాలా బాగుంటాయి. మినిమం 2-3 అవర్స్ ఈ పెరుగులో నానటం వల్ల పెరుగులో ఈ గారెలు బాగా నానిపోయి స్పాంజీలా ఉంటాయి. అంతే, పెరుగు వడ రెడీ. ఇలా తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవటం. 2 అవర్స్ నానిన తర్వాత ఇలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవటమే. ఇలా స్మూత్గా వస్తాయండి, స్పాంజిలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే, పెరుగు వడ రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.